నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారు అందరూ ఫలితాలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. మరి ద్వాదశ రాశుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలతో పాటు నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ అలాగే జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం, నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం 24/7/2025 శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, దక్షిణాయనం, ఆషాఢమాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:34, తిథి అమావాస్య రాత్రి తెల్లవారుజామున 12:40 వరకు, నక్షత్రం పునర్వసు సాయంత్రం 4:43 వరకు, యోగాలు హర్షణ ఉదయం 9:51 వరకు, కరణము చతుష్పాత్ మధ్యాహ్నం 1:31 వరకు, అలాగే నాగ రాత్రి తెల్లవారుజామున 12:40 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:41 నుంచి 3:19 వరకు, గుళిక కాలం ఉదయం 8:49 నుంచి 10:26 వరకు, యమగండం ఉదయం 5:34 నుంచి 7:11 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుంచి 12:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:54 నుంచి 10:46 వరకు, అలాగే మరల మధ్యాహ్నం 3:06 నుంచి 3:58 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:26 నుంచి 3:58 వరకు, వర్జ్యం రాత్రి తెల్లవారుజామున 12:29 నుంచి 2:02 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి అమ్మా, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి ఈ రోజున సమయం చాలా వరకు అనుకూల ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తల్లితో కలిసి మంచి మంచి చర్చలు జరపడానికి, తర్వాత ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు చర్చనీయాంశంగా ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతో కలిపి, ముఖ్యంగా బంధువర్గంతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అయినప్పటికీ కూడా బంధువులతో మీరు మాట్లాడేటప్పుడు కానీ, వారితో చర్చించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వీలైనంత వరకు ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త వహించవలసిన అవసరం అయితే కనబడుతోంది. వృషభ రాశి అమ్మా, మరి వృషభ రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది. ఎఫర్ట్స్ చాలా అధికంగా పెడతారు. అలాగే కమ్యూనికేషన్ స్కిల్ బాగుంటుంది. ఆలోచనలు మీకు ఫ్రూట్ఫుల్గా ఉంటాయి. అంటే ఫలవంతమైన ఆలోచనలతో, నిర్ణయ సామర్థ్యంతో, వ్యక్తుల సహకారంతో ఆలోచనలని చక్కగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆ విషయంలో మీకు మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ, అలాగే మీకు ముఖ్యులైన వ్యక్తుల సహకారం కానీ చాలా వరకు అందుతుంది. అలాగే మీ యొక్క ప్రయాణాలకు కూడా అనుకూలమైన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. దగ్గర ప్రయాణాలకు అవకాశం అనేది ఒకటి ఉంది. అలాగే మీడియేటర్షిప్ విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి అమ్మ, మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. కానీ మాట్లాడేటప్పుడు కొంచెం పౌరుషంగా మాట్లాడడం బట్టి కుటుంబ సభ్యులతో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆత్మీయులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడాలి. అన్నిటికంటే ముందు కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆరోగ్య సంబంధమైన విషయాలు, కొంత తలనొప్పికి సంబంధించి కానీ, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆరోగ్యపరంగానూ అనుకూలంగా ఉంటుంది. తక్కువ మాట్లాడి ఎక్కువ వినడం వల్ల దానివల్ల కూడా ప్రశాంతత అనేది పెరుగుతుంది. కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? ఈ కర్కాటక రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. తర్వాత ఆలోచనలు చాలా అధికంగా ఉన్నప్పటికీ కూడా చక్కగా ఆలోచించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ప్రతి విషయంలోనూ కూడా చాలా తార్కికంగా ఆలోచించి తర్కంతో ఎలాంటి సమస్యనైనా మీరు సొల్యూషన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి అవతల వాళ్ళ యొక్క మనసుని గెలవడానికి మీరు ప్రయత్నం చేస్తారు. దాంతోపాటుగా మీ యొక్క ఆరోగ్య శ్రద్ధ ఒకటి మీకు అవసరమవుతుంది.
సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద కొంత డిస్ట్రాక్షన్స్ రావడం, దాని మీద శ్రద్ధ వహించకపోవడం, దానివల్ల ఆశించిన స్థాయిలో లేకపోవడం ఫలితాలు ఉంటాయి కనుక వీలైనంత వరకు అలాంటి వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. కాన్సన్ట్రేషన్ పెంచుకునే విధంగా ప్రయత్నం చేయాలి. చదువు మీద శ్రద్ధతో పాటుగా ఏదైనా విషయాన్ని చదివిన దాన్ని మళ్ళీ రాయడానికి ప్రయత్నం చేయడం బట్టి ఆ జ్ఞాపక శక్తి పెరుగుతుంది కనుక ఆ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం ఒకటి చెయ్యాలి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఆగుతూ వచ్చిన పనులు అవుతాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మిత్రుల సహకారం బాగుంటుంది. దూర ప్రదేశాల నుంచి వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉండే వ్యక్తుల యొక్క అనుకూలతలు మీకు లభిస్తాయి. వారి యొక్క సహకారంతో మీరు ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ లేకపోతే ఈ వ్యాపార రంగంలో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో కానీ అనుకున్న పనులు అనుకున్నట్టుగా నిర్వర్తించుకోవడానికి ప్రయత్నాలను అధికంగా చేస్తారు. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలంటే ఎక్కువ వృత్తి, వ్యాపారం ఈ రెండిటికి సంబంధించి వీటిని సమన్వయపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే కెరీర్ వృత్తిలో ఉండేవాళ్ళు వృత్తికి సంబంధించిన విషయాలు, అలాగే వ్యాపార రంగంలో ఉండే వ్యాపారానికి సంబంధించిన విషయాలు, ఈ రెండిటి విషయాల్లోనూ కూడా అధిక శ్రద్ధతో అంటే సమయాన్ని మించి ఎక్కువ వర్క్ చేయడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే మేనేజ్మెంట్ కోర్సులో ఉండేవాళ్ళు, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉండే వాళ్ళకి సమయాల్లో చాలా రకాలైన మార్పులు లాంటివి ఏర్పడడం, ఆ మార్పుల వల్ల మీ మీద మీకు శ్రద్ధ, మీ వ్యక్తిగత విషయాల్లో శ్రద్ధ తగ్గడం, కుటుంబాల మీద, కుటుంబంలో వాతావరణంకి సంబంధించిన విషయాలు, గృహ వాతావరణం, సౌకర్యాలు వీటికి సంబంధించిన విషయాల మీద కాన్సన్ట్రేషన్ తగ్గడం, ఎక్కువ శాతం వృత్తికి సంబంధించిన వాటి మీద అధికంగా దృష్టి కేటాయించడం వల్ల కొంత ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ, తర్వాత డొమెస్టిక్ లైఫ్లో సంబంధించిన వ్యక్తులతో కొంత ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు ప్రణాళికను ఏర్పరచుకునేటప్పుడు వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక సమయాన్ని కేటాయిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో శ్రమ అధికంగా ఉంటుంది. కనబడని అసంతృప్తి అనేది అధికంగా ఉంటుంది. మీ యొక్క ఉన్నత స్థాయి మీ పై అధికారులతో కావచ్చు, లేకపోతే మీ యొక్క వారసత్వపు ఆస్తులకు సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఎదుర్కొనే అవకాశం లాంటిది ఉంది. అంటే రావాల్సిన లాభాల విషయంలో కావచ్చు, లేకపోతే మీ ఉన్నత స్థాయి వ్యక్తులు అంటే మీ పై అధికారులతో సమయానికి పనిని నిర్వహించే విషయంలో మీరు ఎంత చేద్దామని ప్రయత్నం చేసినా వాళ్ళ దగ్గర నుంచి మీకు అప్రిషియేషన్ రావడంలో ఆశించిన స్థాయిలో రాలేదు అన్న భావన ఒకటి, దానివల్ల కొంత అసంతృప్తికి లోనవ్వడం అనేది, వృత్తిపరమైన విషయాల్లో మానసిక చికాకులు అనేవి అధికంగా ఉండడం, దానివల్ల దేని మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి కొంత మైండ్ సరిగ్గా లేకుండా కొంత అసంతృప్తి అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ముందుగా అసంతృప్తిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనుసు రాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్య సంబంధమైన విషయాలు కావచ్చు, మానసిక శారీరక ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలలో ఎక్కువ శాతం ఈ కొంత ఆకస్మికమైన ఖర్చులకి, అంటే ఏదైనా చిన్నపాటి అనారోగ్యం ఉన్నా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం అనేది ఒకటి మంచిది. అలాగే ఆకస్మికమైన ఆర్థిక చికాకులు అనేవి అధికంగా ఉండడం, అనవసరమైన వాటి మీద పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు కనుక ముఖ్యంగా అలాంటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, మైత్రి బంధాలు బలపడతాయి. అలాగే కానీ మైత్రి బంధాలు బలపడినప్పటికీ కూడా ముఖ్యంగా మీకు ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ, రాజకీయ నాయకులతో కానీ, పలుకుబడి కలిగిన వ్యక్తులతో కానీ ఏదన్నా మాట్లాడేటప్పుడు, కొత్త పరిచయాలు అయినప్పుడు కూడా చాలా జాగ్రత్త వహిస్తూ వారి యొక్క సలహా సహకారం తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుంభరాశి.
అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఆకస్మిక రుణాలకి, అనుకోని ఖర్చులకి అవకాశం ఒకటి. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అనవసరమైన ఉద్వేగాల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పోటీల్లో నెగ్గడానికి చేసే కృషి అనుకూలంగా ఉంటుంది. క్రీడాకారులకు కూడా కొన్ని విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు మీకు అనుకూల ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు నూతన ప్రదేశాల్లో ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు, స్థాన మార్పుల కొరకు చేసే ప్రయత్నాలు కూడా అనుకూలతల్ని చూపిస్తున్నాయి. మీనరాశి. మా చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ మీనరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా చక్కగా ఉపయోగకరంగా ఉంటాయి. సంతాన వర్గం మీకు సహకరిస్తుంది. సృజనాత్మకంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. అయినప్పటికీ తెలియని ఉద్వేగాలు, అనుకోని వ్యక్తులతో మీకు అపార్థాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక ఎవరన్నా కొత్త వ్యక్తులు, ఉన్నత స్థాయి వ్యక్తులతో కొన్ని పనులు అవ్వాలి అని మీరు కోరుకుంటున్నప్పుడు వారితో చక్కగా మీరు మాట్లాడి పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళాలి. వీళ్ళంతవరకు అపార్థాలకు దూరంగా ఉండాలి. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే విద్యాపరమైన విషయాల్లో కూడా విద్యార్థులకి కాంపిటేటివ్ స్పిరిట్స్ పెరుగుతాయి. ద్వాదశ రాశుల వారు అందరూ సులభంగా చేసుకోగలిగే పరిహారం ఏదైనా ఉంటే తెలియజేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున మీరు మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా అవకాశము, ఆసక్తి, సమయం అన్నీ మీకు అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు ఈ యొక్క దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ, దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు లాంటివి ఏదైనా వినడం కానీ, అలాగే ఇంకా అవకాశం ఉన్నట్లయితే శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పఠించడం కానీ, ఇవన్నీ చేయడం బట్టి కూడా మీకు చాలా వరకు మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. కనుక మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒకటి. అలాగే మీకు అవకాశం కనుక ఉన్నట్లయితే దత్తాత్రేయుడికి సంబంధించిన మందిరాలు, దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు చేయడం కూడా చాలా వరకు మీకు మంచిది. ఎందుకంటే గోచారీత్యా చెప్తున్న ఫలితాలకి ఏ రోజుకు ఆ రోజు ఆ చిన్న చిన్న పరిహారాల్లో భాగంగా మనం ఇది చెప్తాం. కనుక ప్రధాన దశలు, అంతర్దశలు మీకు నడుస్తున్నవి ఆల్రెడీ మీ జాతక చక్రం ప్రకారం దానికి సంబంధించిన పరిహారాలు చేస్తూనే ఉండుంటారు. కనుక నడుస్తున్న దశలు, అంతర్దశల ప్రకారం ఇది గోచారీత్యా ప్రతిరోజు మనం చెప్పుకునే దాని ప్రకారం దానికి తగిన ఈ చిన్న చిన్న పరిహారాలు చేయడం బట్టి తప్పనిసరిగా ఒకటి మానసిక ప్రశాంతత, తర్వాత దాని పరంగా ముందుకు వెళ్ళడానికి మార్గంలాగా మనం భావిస్తాము. అలాగే మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించినా సరే, లేకపోతే ఇప్పుడు మనం చెప్పింది చేసినా సరే, ఏది చేసినా కూడా భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మికత ఈ 3 చాలా ముఖ్యం. కనుక మీరు ఏది చేసినా మనసు పెట్టి చేసి స్థిమితాన్ని పెంచుకుంటూ స్టెబిలిటీ ఆఫ్ మైండ్తో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఒక మార్గంగా మనం భావించవచ్చు. అలాగే నేటి వైశిష్యంలో భాగంగా కూడా ఒక నిమిషం మనం చెప్పుకోవాలంటే, ఈ రోజున మనం ఆషాఢ అమావాస్య అంటాం. దీన్నే ఆడి అమావాస్య అని కూడా అంటారు. అలాగే హరియాలి అమావాస్య అని కూడా అంటారు. దీనికి రకరకాల పేర్లు, అంటే దీన్ని చుక్కల అమావాస్య రకరకాల పేర్లతో అంటారు. ఆషాఢ మాసంలో ఇది చివరి రోజు, దీన్ని ఆడి అని కూడా అంటారు. అంటే ఈ రోజున ఈ అమావాస్య మనకి దక్షిణాయనం ప్రవేశించిన తర్వాత అమావాస్యలో మొదటిది. చాలా విశిష్టమైన అమావాస్యగా కూడా దీన్ని చెప్తారు. దీనికి సంబంధించిన విషయాలు మనం మొన్న చెప్పుకున్నాం అన్నీ కూడాను ఆషాఢ అమావాస్యకు సంబంధించి. కాబట్టి ఈ రోజున ఆషాఢ అమావాస్య కాబట్టి ఈరోజు వైశిష్యంలో భాగంగా దీనికి సంబంధించి మనం కూడా చెప్పుకున్నాం. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.